స్థానిక ఐటీడీఏ కార్యాలయం నందు ఐటీడీఏ పీఓ నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల యానాదుల సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షుడు చెవూరు సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా పండుగల నిర్వహించాలని, యానాదుల సంక్షేమం కొరకు, యానాదుల ప్రభుత్వ ఉద్యోగాల కొరకు మరిన్ని అవకాశాలు కల్పించాలని తమ సూచనలు తెలియజేశామని, ఇందులో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులను పిలవాలని, యానాదుల సంక్షేమ సంఘ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చంపేటి ఉషా, వరలక్ష్మి పాల్గొన్నారు. ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఐటీడీఏ పీఓ గారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాలని పిలవటంలో భాగంగా మా ఉద్యోగుల సంఘం కూడా రావటం జరిగింది. మేము ఐటీడీఏ పీఓ గారికి మా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏ విధంగా బాగా జరుపుకోవాలి, ఏ విధంగా మనం ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశం దాంట్లో సూచనలు, సలహాలు మనం పీఓ గారికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మా యొక్క గిరిజనుల సమస్యలు, గిరిజనుల మా యానాదుల యొక్క సమస్యలు తెలియజేయాలంటే ఆ యొక్క సమావేశంలో తప్పనిసరిగా ప్రజాప్రతినిధులను, అధికారులను, అనధికారులను అందరినీ పిలిచి జరిపించాలని చెప్పి పీఓ గారిని కోరటం జరిగింది. వారు ఐటీడీ అధికారులు, అనధికారులు అందరూ కూడా మా పట్ల సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఆ విధంగా జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు, తెగలు, యానాదులు అందరూ తప్పనిసరిగా సెప్టెంబర్ 9వ తేదీ జరిగేటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి హాజరై మా ఆదివాసీ దినోత్సవాన్ని తప్పనిసరిగా జయప్రదం చేయవలసిందిగా ఏపీ యానాది గిరిజన ఉద్యోగ సంఘం తరఫున కోరుతున్నాం.